ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు మనం పాటలు పాడుకున్నాము, చాలా ప్రార్థన చేసాము, దేవుణ్ణి ఆరాధించాము. ఈ సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక పరిస్థితిలో ఉంటాం కదండి. ఆయన మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని, ఆయన మనల్ని హెచ్చరించాలని, మనల్ని సరిచేయాలని చెప్పి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. స్తోత్రం 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 సర్వోన్నతుడ, జీవం కలిగిన దేవ, గొప్ప దేవ, మంచి గొప్పది యేసయ్య, మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా, ఈ సమయంలో తండ్రి మీరు మాతో ఏం మాట్లాడతారు అని చెప్పి తండ్రి మేము వినడానికి ఆశపడి ఉన్నాము ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి తండ్రి. అయ్యా, మా ప్రతి ఒక్క పరిస్థితిని మీరు మార్చండి ప్రభువా. నాయన మీరు మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభువా. మా తలపడు ఆలోచన అటు వెళ్ళకుండా తండ్రి ఈ స్వరం మీద మేము నాయన వేసి ఆశ కలిగి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఎలా ఉన్నారండి? అంటే ఎలా అంటే మనకు ఉన్న వాటిని బట్టి మనము తృప్తి కలిగి ఉన్నామా, లేకపోతే ఇంకా ఏమన్నా కావాలి, లేని వాటి కోసం మనము అంటే బాధపడుతూ ఉన్నామా? ఈరోజు మనం ఆ విషయం గురించి మాట్లాడుకుందాము. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో మనం దేవుని స్తుతించగలుగుతున్నామా, లేకపోతే లేని వాటి కోసం బాధపడుతూ ఉన్నామా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. అయితే దేవుడు మనకి ప్రతిదీ ఆయన మన ప్రతి ఒక్క అవసరం ఆయన తీర్చే దేవుడు. మనం ప్రార్థన చేస్తాము, దేవుడికి కావాల్సినవి మాకు ఇది కావాలయ్యా అది కావాలని అడుగుతాము. అది దేవుడి చిత్త ప్రకారంలో ఉంటే దేవుడు మనకి ఇస్తాడు, లేదంటే మనం ఇంకొంతకాలం మనము వెయిట్ చేస్తూ ఉంటాము. అయితే మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే మనకున్న దాన్ని బట్టి మనము సంతృప్తి కలిగి ఉన్నామా లేదా, లేకపోతే మనం లేని దానికోసం బాధపడుతున్నామా అనేది మాట్లాడుతున్నామండి. అయితే ఒక్క వచనము మనము మూలవాకే చదువుకున్నాము. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం తీసుకున్నాము, 23వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. చాలండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధకము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. అంటే మనము దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే మనము తృప్తి కలిగి ఉంటాము. దాని ద్వారా మనకి ఎలా ఉంటుంది, అపాయం ఏమీ రాదు అనమాట. ఒకవేళ మనకి సంతృప్తి లేకుండా ఉన్నామనుకోండి, అపాయం వస్తుందా అంటే మేబీ రావచ్చు. నేను అది కూడా కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు మాట్లాడతాను. దేవుడి సన్నిధిలో మనకి తెలుసు, భయభక్తుల గురించి మనం చాలా వాక్యాలు విని ఉంటాము. దేవుడి సన్నిధిలో మనం భయం ఉండాలి, భక్తి కలిగి ఉండాలని. ఆ దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి సంతృప్తి కలిగి ఉంటామన్నమాట. మామూలుగా అయితే సంతృప్తి లేకుండా ఉన్నప్పుడు కలిగే అపాయం ఏముంటుంది, మనకి కొంతమంది ఆశ కలిగి ఉండొచ్చు. అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని ఆశ కలిగి ఉండొచ్చు. అది మంచిదే, అసలు ఆశ పడకూడదని నేను అనట్లేదు. ఆశ కలిగి ఉండొచ్చు, కానీ మనకి ఏమి ఉండకూడదు అంటే దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే మాత్రమే అది మనకి అపాయాన్ని కలుగు చేస్తుంది. ఇప్పుడు మనము గెహజీ విషయం తీసుకున్నామండి. ఎలీషా ఒక శిష్యుడు గెహజీ ఉంటారు. ఆయన ఎలీషా దగ్గరికి నయమాను వచ్చి స్వస్థత పొందిన తర్వాత ఆయన నయమాను చాలా గిఫ్ట్స్ ఇస్తారు, బహుమతులు చాలా తీసుకొచ్చి ఎలీషాకి, మీరు నాకు సహాయం చేశారు కదా, మీ దేవుడికి ప్రార్థించినప్పుడు, నేను యోర్దాను నదిలో మునిగినప్పుడు నాకు కుష్టి అంతా పోయింది, అది మీ వల్లే జరిగింది, మీరు ఈ బహుమతులన్నీ తీసుకోండి అని చెప్పి చాలా తీసుకొని వస్తారు. కానీ ఎలీషా ఏమంటారంటే అలాంటి ఏవి నాకు వద్దు, కానీ ఏమి వద్దని తీసుకోడు. కానీ ఎలీషా పక్కన ఉన్న గెహజీ ఏం చేస్తాడంటే అవన్నీ చూసిన తర్వాత అతనికి, ఇప్పుడు మనము ఒకరి దగ్గర ఉన్నప్పుడు మనకంటే పెద్దవాళ్ళు మనం అది తీసుకోవద్దు అంటే మనం దాన్ని చూసి ఏమనుకోవాలి, మేబీ అది తీసుకోకూడదేమో అని అనుకోవాలి కదా. కానీ గెహజీ ఏమనుకుంటాడంటే ఆ వస్తువులన్నీ నాకు కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి అతను నయమాను వెంట పరిగెత్తి వెళ్ళి ఎలీషాకి తెలియకుండా అవన్నీ, అది కూడా ఏం చెప్తాడు అక్కడికి వెళ్ళి, మా ఎలీషా గారి దగ్గరికి కొంతమంది వచ్చారండి అనుకోకుండా
వాళ్ళకి కొన్ని వస్తువులు కావాలి, మీరు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి తీసుకొని వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్లు ఎలీషా దగ్గర వచ్చేసి అలా ఇలా తిరుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఎలీషా అడుగుతారు, గేహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. నువ్వు చేస్తున్న ప్రతి పని నేను చూస్తున్నాను, నేను కాదు దేవుడు కూడా చూస్తున్నాడు. నువ్వు దేనికోసమైతే ఆశపడి వెంట పరిగెత్తి వెళ్ళి తెచ్చుకున్నావో అది నీకు ఉపయోగం ఉండదు, కానీ నయమానుకున్న పుష్టి నీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందండి అంటే అపాయం తెచ్చుకున్నాడు కదా గెహజీ వెళ్ళి. అంటే మనం ఎలా ఉండాలి అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి, మనకు ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండి, మనం ఏమీ అపాయం తెచ్చుకోకుండా ఉండే వాళ్ళలాగా ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన రెక్కల కింద కాచి కాపాడుతూ ఉంటాడు అనమాట. ఇంకో విషయం ఒకటి మనం చూసుకుందామండి బైబిల్ గ్రంథంలో నుంచి. 1 తిమోతి గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సంతృష్టి సంతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చాలండి, ఇది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. అంటే సంతృప్తి అంటే మనం ఏమనుకుంటాం, ఈ లోక సంబంధమైన సంతృప్తి, ఇవి ధనం ఉందా, లేకపోతే మంచి ఉద్యోగం ఉందా, మంచి ఆస్తులు ఉన్నాయా కాదు. ఇది సంతృష్టి సహితమైన దైవభక్తి. మన దైవభక్తి మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ దైవభక్తి ఎలాంటిది, సంతృష్టి సహితమైన దైవభక్తి ఉంటే అది మనకి ఎలా ఉంటుంది, అపాయాన్ని తీసుకురాదనమాట. మనకి అది లాభ సాధనకంగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధిలో ఉన్న సంతృప్తి వల్ల మనము సంతృప్తి కలిగి ఉంటాము. ఈ విషయము మనకి కీర్తనలో 36:8 ఉంటుందండి. ఆయన మందిరంలో మనకి తృప్తి ఉంటుంది అని చెప్పి కీర్తనలు 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. చాలండి, దేవుడి మందిరంలో ఉన్న సమృద్ధి వల్ల మనకి సంతృప్తి కలుగుతుంది అనమాట. ఆయన మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధి వల్ల మనము సంతృప్తిగా కలిగి ఉండాలి. మనం ఇందాక తిమోతిలో చదివిన వచనంలో 6వ వచనం చదివాం కదండి, దాని కింద 7వ వచనం కూడా ఒకసారి చదవండి. లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాం. చాలండి, ఏంటంటే మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, అది మనకు అందరికీ తెలుసు కదా. ఇందాక మనము ఉత్తర పద్ధతుల వాక్యాలు కీర్తన గ్రంథం చదువుకున్నాం కదా, అందులో ఆయన మనం ఏం చూస్తున్నా దానికి కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఆయన మన పీఠంగా ఉన్నవన్నీ చూసారు, అవన్నీ కూడా ఆ అధ్యాయం చాలా బాగుంటుంది. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకోలేదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకున్న అన్న వస్త్రాలు కలిగి మనకు సంతృప్తి కలిగి ఉండాలి, అన్న వస్త్రాలు కలిగి సంతృప్తి కలిగి ఉండాలని చెప్పేసి తిమోతి గ్రంథంలో రాసింది అనమాట. అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మనము దురాశకి వెళ్ళకుండా, ఇతరులది మనం ఏమీ ఆశించకుండా మనకు ఉన్న దాంట్లో మనము సంతృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మనకి అసలు అసంతృప్తి ఎందుకు వస్తుంది. ఇప్పుడు దురాశ గురించి చెప్పుకున్నాము, ఇంకొకరితో మనం కంపారిజన్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. కంపారిజన్ అంటే పోల్చుకుంటే, అంటే వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు అని అలాంటి విషయాలప్పుడు మనకి కొంచెం అసంతృప్తి వస్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకూడదు, ఇతరులతో పోల్చుకుంటేనే వస్తుంది అనమాట. వాళ్ళకి మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మనకి లేవు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకి లేదు. ఇలాంటి విషయాలు మనం ఇతరులతో మనం పోల్చుకుంటే మాత్రము మనకి సంతృప్తి మనకి ఉండదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని పట్టుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధిని మనము అనుభవిస్తూ మనము ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. ఇంకా ఇప్పుడు కన్నులు అంటే మనము డిమార్ట్ ఏమైనా వెళ్తారండి, ఇక్కడ ఉన్న వాళ్ళు డిమార్ట్ కానీ ఏదైనా సూపర్ మార్కెట్ కానీ వెళ్తాం కదా, మనం ఏమనుకుంటాము ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఓకే నేను ఈ లిస్ట్ కావాలి, నాకు కొన్ని 2-3 రాసుకొని, లేకపోతే ఒక నెలకు సరిపడా సరుకులు రాసుకొని వెళ్తాము. కానీ అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాము, ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మన కంటికి కనబడిందంతా కూడా ఓకే, మనకి మైండ్లో ఫస్ట్ ఉండదు ఇది కావాలి అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, ఓకే ఇది ఉంటే నాకు యూజ్ అవుతుంది, ఇది ఉంటే నాకు యూజ్ అవుతుంది అని మొత్తం తీసుకొని దాన్ని ఒక పెద్ద బిల్లు చేసేసుకొని వస్తాం అన్నమాట. ఇంతకుముందు మేము అలానే చేసేవాళ్ళం. తర్వాత ఏంటి అంటే అనవసరమైన ఖర్చు, అంటే మనకి ముందు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ సరుకులు కొట్టుకెళ్ళి వాళ్ళకి స్లిప్ రాసిస్తే వాళ్ళు మనం ఏం రాసామో అవే తీసుకొచ్చి మన ఇంటికి ఇచ్చేస్తారు. సో
సో ఇవి ఎలా ఉంటాయి అంటే మన కన్నులు ఏది చూస్తే అది నాకు ఇది కావాలి అన్నట్లు అనిపిస్తుంది. అది మనం ఒకవేళ తీసుకోకుండా వచ్చామనుకోండి మనకి సంతృప్తిగా అనిపిస్తుంది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో నాకు అక్కడ అది కనిపించింది, తెచ్చుకుంటే బాగుంది కదా అని చెప్పేసి. అయితే మనము బైబిల్ గ్రంథంలో కూడా ఒక అతను ఉన్నాడు అనమాట, ఆహాబు రాజు. మనము ఇందాక సెకండ్ సర్వీస్ లో కూడా విన్నాము. ఆహాబు రాజు, ఆయన ఒక రాజు అంటే ఆయన ఎలాంటి వాడండి, అసలు ధనవంతుడి కంటే ఐశ్వర్యవంతుడు, ఆయనకి ఏది లోటు ఉండడు. కానీ అతనికి ఏం కావాలనిపిస్తుంది అంటే ఒక చిన్న పేదవాని నాబోతు ద్రాక్ష తోట కావాలి అనిపిస్తుంది. అంటే అతనికి ఏంటి, ఉన్న దాంట్లో తృప్తి లేదు ఆ రాజుకి. కానీ ఒక అతని దగ్గర, నేను చెప్పాను కదా మనము ఫస్ట్ వచ్చినప్పుడు చదువుకున్నాం కదా, అంటే ఆయన మనకి అపాయం లేకుండా ఉంటాము అని. ఒకవేళ మనము దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి లేకపోతే అది భయభక్తులు కలిగి ఉంటే మనకి లాభసాధకం, లేకపోతే ఏమవుతుంది, అది నష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఆహాబు ఏం చేశాడంటే నాబోతు దగ్గరికి వెళ్ళి నాకు ఈ ద్రాక్ష తోట కావాలి అని అడుగుతాడు. అతను ఏమంటాడు, ఇది నా పితరులది, నేను దీన్ని నీకు ఇవ్వలేనయ్యా అని చెప్పి రాజు చెప్తాడు. ఈ రాజు అంటే వెళ్ళి మూతి ముడుచుకొని అడిగి కూర్చున్నాడంట. అంటే కొన్ని ఉంటాయి కదా పిల్లల్లో కూడా, ఎవరైనా చిన్న పిల్లలు తీసుకున్నా కూడా నాకు అది కావాలి అని మన పిల్లలు మనల్ని అడిగినప్పుడు మనకు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉంటారు, వెళ్ళి అడిగి మూతి ముడుచుకొని కూర్చుంటారు కదా. ఈ రాజు, ఇంత ఉన్న రాజు ఒక చిన్న ద్రాక్ష తోట ఒక రైతు ఇవ్వనందుకు వెళ్ళి కూర్చున్నాడు అనమాట. కూర్చున్న తర్వాత అతని ఆహాబు రాజు వాళ్ళ యొక్క భార్య వచ్చి అంటది, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు రాజు కదా, నువ్వు కావాలంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అన్యాయంగా నాబోతుని చంపించేసి ఆ ద్రాక్ష తోటను తీసుకుంటారు. ఇంత జరిగినందువల్ల ఆహాబు వాళ్ళ భార్య ఏమన్నా మంచిగా ఉన్నారండి? లేదు, దేవుడు వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాడు. సో మనకి ఇతరులది మన కంటికి కనబడింది మనం ఆశించవద్దు, మనకి దురాశ ఉండొద్దు. ఇలాంటివి మనలో లేకుండా ఉంటే మనము సంతృప్తి కలిగి ఉంటామన్నమాట. ఇంకా కొంతమంది ఉంటారనమాట ధనాపేక్ష. అంటే మనకి ధనము మనము ధనవంతులుగా ఉండకూడదు అని నేను చెప్పట్లేదు, కానీ ఆ ధనం కోసం ఎక్కువ అపేక్ష మనకి ఉండకూడదు. సో ఆ విషయం బైబిల్లో కూడా ఒక వచనం మనం చూసుకున్నామండి ధనాపేక్ష గురించి. హెబ్రీలు మనం ఒకసారి తీసుకున్నాము. 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చాలండి. ఎలా ఉండాలి, మనకి ఏమి ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష లేకుండా మనకి ఉన్న దాంట్లో మనము తృప్తి కలిగి ఉండాలన్నమాట. ఇంకా ధనాపేక్ష ఇంకొకరి తినే విషయంలో కూడా చాలా ఆపేక్ష కలిగి ఉంటారు. మాంసాపేక్ష కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ ఇశ్రాయేలీలు వాళ్ళని దేవుడు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పేసి ఐగుప్తు దేశంలో వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళని ఒక మోషేకి అధికారులుగా నియమించి వాళ్ళని కానాను దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి నడిపిస్తూ ఉంటారు అనమాట. నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి దేవుడు చాలా మేలులు చేశారు. ఆ మేలులు చేసిన వాటి గురించి వాళ్ళు తృప్తి పడకుండా దేవుడు వాళ్ళకి తినడానికి చక్కని మన్నాని ఇస్తున్నాడు. ప్రతిరోజు మన్నా వస్తుంది వాళ్ళకి, అది దేవుడిచ్చే ఆహారం. ఆ మన్నా కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి, మీరు ఈ రోజు మీకు కావాల్సినంతే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దని. కానీ కొంతమంది ఏం చేస్తారు, రేపు మళ్ళీ ఆ మన్నా వస్తుందో లేదో అని చెప్పేసి దాన్ని ఇంకొంచెం ఎక్కువ తీసుకొని రేపటికి దాచిపెట్టుకుందామని దేవుడి మాట వినకుండా ఉంటారు. అలా ఉన్నప్పుడు అది పాడైపోతుంది అనమాట. అయితే వీళ్ళు ఇంకా ఆ మన్నాతో కూడా వాళ్ళకి తృప్తి లేదు. వాళ్ళకి ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి అనమాట. అది తింటే బాగుంది, ఇది తింటే బాగుంది. ఆ వచనం చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏమేమి తింటే బాగుంది అనుకుంటారు. సంఖ్యాకాండంలో ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాగా మా కన్నులెదుట మరేమీ లేదని చెప్పుకొని. చాలండి. వీళ్ళకి ఏమేమి గుర్తొస్తున్నాయంటే ఐగుప్తు దేశంలో తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు వస్తున్నాయి. మా కోసం వాళ్ళ ప్రాణం చాలా సొమ్మసిల్లిపోతుందంట. ఇవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళకి ఇంకా ఈ మన్నాను చూస్తే ఈ మన్నా తప్ప ఏమీ లేదు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి, సరే మీరు ఇలా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఒక పక్షుల్ని పంపిస్తాడనమాట. వాళ్ళకి మీరు ఇవన్నీ
మీకు మాంసం కోసము అవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి కదా, సరే అవి లేకపోయినా మీకు మంచి మాంసాన్ని పంపిస్తానని చెప్పేసి పక్షుల్ని పంపించినప్పుడు వాళ్ళు తింటూ ఉండగానే వాళ్ళు పళ్ళ మధ్యలో ఆ మాంసం ఉండగానే దేవుడి యొక్క శిక్ష వాళ్ళకి వస్తుంది అనమాట. సో వీళ్ళు ఎలా ఉంటారంటే మాంసాపేక్ష కలిగిన చెరుగు అని చెప్పేసి అదే అధ్యాయము 34వ వచనం 33 కూడా ఒకసారి చదవండి. ఆ మాంసము ఇంకా వారి పంట సందులో ఉండగానే అది నమలతో మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలములకు కిప్రోతు హత్తావా అని పేరు పెట్టబడింది. చాలండి. వీళ్ళు ఎలాంటి ప్రజలంట? మాంసాపేక్ష కలిగిన ప్రజలు. మాంసాపేక్ష కలిగి ఉండి ఏం చేస్తున్నారు? ఉన్నదాన్ని దేవుడిచ్చిన మంచి ఆహారం గురించి తృప్తి లేకుండా ఏదో కావాలని ఆశించి దేవుడికి వ్యతిరేకంగా మోషే మీద సనుగుకొని వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? పెద్ద గొప్ప తెగుడు తెచ్చుకున్నారు. ఆ తెగుడు వల్ల దేవుడు వాళ్ళు గొప్పగా బాధించారంట. సో మనం ఎలా ఉండాలంటే ఈ తినే విషయంలో కూడా ఏదైనా దేవుడు మనకి అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి అని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. మంచిగా మనకి ఏది ఉంటే అది దాంతో మనం తృప్తి కలిగి ఉంటే మనం చాలా సంతోషంగా ఉంటాము. లేని దానికోసం మనం ఆశపడ్డామంటే మనకి సంతోషం ఉండదు. అది మామూలుగా ప్రాక్టికల్గా అయినా కూడా మనం ఏదైనా ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు అది మనకి రాకపోతే మనకు అసలు చాలా సంతోషం అనేది ఉండదు, మనశ్శాంతి అనేది ఉండదు అనమాట. అదేవిధంగా ధనాపేక్ష కూడా. ధనాపేక్ష ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు, ఇంకా పొట్లల్లో కూడా దాచిపెట్టుకున్నాడంట. ఇంకా చివరికి ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వీటన్నిటిని అనుభవించకుండానే దేవుడు ఈ రోజు రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నీకేమవుతుంది? సో మనం ఎలా ఉండాలంటే మన ఉన్న దాంట్లో మనం తృప్తి కలిగి, ధనాపేక్ష కూడా, మాంసాపేక్ష ఇట్లాంటి వాటిలన్నింటి నుంచి కూడా మనకు ఉన్న దాంట్లో మనము సంతృప్తి కలిగి ఉండాలన్నమాట. ఇంకా ఏముంటుందంటే ఇంకెక్కడ వస్తుంది మనకి? మీరేమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనం ఎక్కడ అసంతృప్తి కలిగి ఉంటాం? ఎలాంటి ఇంకొని చెప్పాను, ఎక్కువ ఆశ కలిగి ఉంటాము అని చెప్పేసి, మన కళ్ళు చూసినవన్నీ కావాలి అనుకుంటే ఉంటాము అని చెప్పేసి, ఇంకా లేదంటే ఇతరులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకి ఈ జాబ్స్ మంచిగా జీతాలు కూడా మనకు వచ్చే జీతాలు ఎలా ఉంటాయి? వీళ్ళకి ఎక్కువ వస్తుంది, నాకు తక్కువ వస్తుంది. ఇలాంటి విషయం గురించి కూడా మనము కంపారిజన్ పెట్టేసుకొని అసంతృప్తి కలిగి ఉంటాం కదా. ఇంకా ఏముంటాయి? ఇంకేమైనా ఎగ్జాంపుల్? సరే నేను చెప్తాను. ఇంకా ఏముంటాయంటే ఇతరులు ఏమన్నా వచ్చి మనకి చెప్పినప్పుడు, అది చూసావా అది చాలా బాగుంది, మనకి తెలియదు, మనం దాని సంగతి మనకి తెలియదు, కానీ మనం ఇంకొకళ్ళు వచ్చి మనకి చెప్పేస్తే ఓకే అది బాగుందా, అది చేద్దామా అని చెప్పేసి అలాంటివి కూడా. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అవ్వని ఆదాముని బైబిల్లో తీసుకుంటే దేవుడు వాళ్ళకి ఎంత మంచి తోట ఇచ్చారండి, ఎన్ని రకాల పండ్లు అన్నీ ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడు? ఒక్క మాట, మీరు ఇది తినద్దు అని చెప్పేసి ఒక్క ఫలం గురించి చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంగానే ఉన్నారు. అవ్వకి అసలు ఆ థాట్ లేదు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అది అని కూడా ఏం లేదు. కానీ సాతాను ఏం చేస్తుంది? సర్పము కుయుక్తితో వస్తుంది. సాతాను మన దగ్గర అవ్వవాళ్ళు ఎలా వస్తాడో ఆ వచ్చినప్పుడు ఉంటుంది అన్నమాట. పైన కుయుక్తితో అంట వచ్చి అవ్వతో, నువ్వేంటి ఈ పండు నువ్వు తినకూడదా, ఇది బాగుంది కదా చూడటానికి, తింటే నువ్వు ఇంకా ప్రకాశిస్తావు, నువ్వు చనిపోవు అంటే వేరే వాళ్ళు చెప్పే మాటలు మనకి ఎలా చేస్తే ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. అంటే దేవుడు మనకి వద్దు అన్న పనిని కూడా మనం ఏమనుకుంటాము, వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇది చేసేద్దామా అని చెప్పే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అవ్వ కూడా ఏం చేస్తుందంటే ఆ సర్పం చెప్పిన మాటలు వినేసి దానికి అది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏం చేస్తుంది? చక్కగా పండుని తినేస్తుంది అన్నమాట. ఇంతకుముందు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు తోటలో, ఏదైనా తోటలో. కానీ ఇప్పుడు ఏమైంది? దేవుడు వాళ్ళకి శిక్షను పంపించారు. మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా ఎలా ఉన్నాయండి? ఇవన్నీ తృప్తి లేకుండా ఉన్న వాటికి ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఇశ్రాయేలీయులు మాంసాపేక్ష వల్ల వాళ్ళు ఏం చేసుకున్నారు? గొప్ప తెగుళ్ళు తెచ్చుకున్నారు. ఆదాము అబ్బాయి ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు వద్దన్నది చేసి దాన్ని ఆశించి ఏం చేశారు? ఆ తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారనమాట.
సో మనం ఎలా ఉండాలి అంటే ఇవన్నీ కూడా మనకి కొంచెం హెచ్చరికలాగా ఉండాలండి. నేను కూడా చాలా ఆలోచించాను. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు దేవుడు మంచిగా ఆశీర్వదించినప్పుడు ఎలా ఉన్నాము, తృప్తి కలిగి ఉన్నామా, చేస్తున్న జాబ్ మనకి సంతోషాన్ని ఇస్తుందా, లేకపోతే మనం ఇంకా అది కావాలి ఇది కావాలని ఆశిస్తున్నామా. ఇవన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఆయన మనకి ప్రతి అవసరం ఆయన తీర్చే దేవుడు కదా. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే దేవుడు అంటే మనకి కొన్ని కన్ఫ్యూజన్ రావచ్చు కదా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తారు, మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు, ఇవన్నీ కూడా మనం దేవుడు ఇచ్చేయనే ఉంటాయి. అవన్నీ తప్పు కాదు, అది చాలా 100% కరెక్ట్. కానీ అలాంటి వాటిలో ఎక్కువ మనము కలిగి ఉన్న దాంతో మనం తృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ ఆశించడం. ధనవంతులు చాలా మంది ఉంటారండి, చాలా మంచిగా ఉంటారు వాళ్ళు. కానీ అలా కాకుండా ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు ధనవంతుడే కదా, ఆయన ఏం చేస్తాడు, ఇంకొక చిన్న పేదవాడిని ఆశిస్తున్నాడు. అలాంటివి మనలో ఉండకూడదు అనమాట. ఏదైనా కానీ దేవుడిచ్చిందా మనం సంతృప్తి కలిగి ఉన్నాము, ఇవ్వలేదా అది మనకి అవసరమా, అవసరమైతే మనం దేవుని ప్రార్థిద్దాము, పొందుకుందాము. అది మనకి అవసరం లేదు అనుకోండి, ఏదో ఇతరులు చూసి కావాలనుకోవటం, ఇతరులు చెప్పారని కావాలనుకోవటం మాత్రం మనము చేయకూడదు. ఇంకొకరితో మనం అసలు పోల్చుకోవటం అనేది మాత్రం ఉండకూడదు అనమాట. ఒకసారి కీర్తన గ్రంథము 73 అధ్యాయం 3వ వచనం చూడండి. నేను అంటే మనము ఇట్లా రోడ్ల మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ అసలు ఎలా కట్టారు, ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళు భక్తిహీనుల క్షేమం 73 అధ్యాయం 3వ వచనం చూస్తే, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుంది. చాలండి. వీళ్ళు మనము అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంకొకరితో పోల్చుకోవడం అంటే వేరే వాళ్ళు మంచిగా నీతిమంతులు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పట్లేదు. భక్తిహీనులు, ఈ భక్తిహీనులు చాలా క్షేమం కలిగి చాలా మంచిగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు అంట, ఈ ఆసావు రచించిన కీర్తనలో ఆయన మచ్చరపడుతూ ఉన్నాడంట. ఏంటి వీళ్ళకి ఇంత ఉంది, వీళ్ళు ఇంత క్షేమం కలిగి ఉన్నారు, వీళ్ళు ఇంత చక్కగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి. అయితే అదే అధ్యాయంలో 73వ అధ్యాయంలోనే 18వ వచనం ఒకసారి చూస్తే, నిశ్చయంగా చాలు వీళ్ళంతా ఎక్కడున్నారంట, ఈ భక్తిహీనులు వాళ్ళ క్షేమం కలిగి ఇక్కడ మనకు కనపడేటప్పుడు ఇక్కడ లోకంలో బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారంటే, నిశ్చయముగా నీవు వారిని కారుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నాము. సో మనం ఏంటి అంటే, ఇతరుల గురించి వాళ్ళని పోల్చుకొని వాళ్ళతో మనం కంపారిజన్ పెట్టుకోకుండా ఉంటే వాళ్ళు క్షేమాన్ని చూసి మనం మచ్చగా పడకూడదు అనమాట. వీళ్ళకి ఏంటి ఇలా ఉంది అనేది మనము చేయకూడదు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే, వాళ్ళు కాలు జారి పడడానికి చాలా ఎడ్జ్లో ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళని చూసి మన బిహేవియర్ని మాత్రం మనం మార్చుకోకూడదు. ఇంకా నేను జీవితం గురించి ఒక వచనం నేను చూశానండి రీసెంట్గా, అది చాలా నాకు బాగా అనిపించింది. లూకా సువార్త 3వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చూడండి. మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీవితములతో తృప్తి పొంది ఉండునని వారితో చెప్పండి. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనిందం వేయొద్దు, కానీ మనకున్న జీవితంతో మనము తృప్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్స్ చేసుకునే వాళ్ళే, ఇతరులకి కొంచెం ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది చేస్తున్న పని బట్టి. కానీ మనం ఎక్కడ పని చేసినా ఏం చేసినా ఎవరిని మనం బాధ పెట్టకుండా, వాళ్ళ మీద నిందలు అనవసరంగా వేయకుండా మనకు వచ్చే జీవితంతో మనము తృప్తి కలిగి ఉండాలి. ఈ వచనము నేను చాలాసార్లు చదివాను, కానీ నాకు ఇంత క్లియర్గా దేవుడు ప్రతిదీ మనకి బైబిల్ గ్రంథంలో అన్నీ రాసున్నాయి అనమాట క్లియర్గా. మనకు వచ్చే జీవితాలతో కూడా మనము తృప్తి కలిగి ఉండాలి అని చెప్పేసి. సో మనము ఒక ప్రార్థన ఉందండి సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో, అది ఒక్కసారి చూద్దాము. మనము సామెతలు 30వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూడండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము.
తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన వేళ నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చాలండి. ఇతను ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించును. ఒకటి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచును. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించును. ఎక్కువైన ఎడ్ల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. ఈ ప్రేయర్ చాలా బాగుంది కదండి. ఎలా ఉంది? వ్యర్థమైన వాటిని అబద్ధాలని దూరంగా ఉంచుకోవాలి. మనం ఇలాంటి ప్రేయర్ చేస్తామా? మన ప్రేయర్స్ అన్నీ ఎలా ఉంటాయి? దేవా నన్ను ఆశీర్వదించు, లేకుంటే నాకు స్వస్థపరచు, లేకపోతే నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా ఉద్యోగము, ఇలా ఉంటాయి కదా. కొంచెం మనం ఆత్మీయ జీవితం గురించి కూడా చేసుకుంటాం. ఎలా నా ఆత్మీయ జీవితంలో ఎదిగించండి, నన్ను బలపరచండి, అట్లా. కానీ ఈ ప్రేయర్ వ్యర్థమైన వాటిని అబద్ధాలని దూరంగా ఉంచండి. ఇంకా ఏమంటున్నాడు? పేదరికాన్నైనా ఐశ్వర్యాలైనా నాకు ఇవ్వద్దు, నాకు ఎంత కావాలంటే అంత తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. అంటే ఎక్కువైతే ఇతను ప్రార్థన ఎలా ఉందంటే, ఒకవేళ నేను ఎక్కువయ్యి ధనవంతుడిని అయిపోయి నేను యెహోవా ఎవరో నాకు తెలియదు అంటానేమో. అంటే అందరినీ అనట్లేదు. కొంతమంది ఎలా ఉంటుందంటే, ఒకరు ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. వాళ్ళకి మంచి ధనం వచ్చి ఐశ్వర్యవంతులు అయిపోయిన తర్వాత కొంతమంది గర్విష్ఠులు అయిపోతారు అనమాట. ఈ నెబుకద్నెజర్ రాజు కూడా ఆయన రాజ్యాన్ని అంతా చూసేసుకొని, నాకు ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఈ రాజ్యాన్ని అంతా నేనే చేశానని చెప్పేసి మనసులో గర్విస్తున్నాడంట. ఆయన బయటకు కూడా చెప్పలేదు. కానీ దేవుడు అతన్ని ఏం చేశాడంటే వెంటనే శిక్షించి ఒక పశువులాగా అతన్ని మారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. సో ధనవంతులు అయినా కానీ, ఒకవేళ మన దేవుడు ఆశీర్వదించి మన ధనవంతులు అయినా కానీ మన మనసులో ఏం రాకూడదు అంటే గర్వం అనేది మన మనసులో రాకూడదు. ఒకవేళ తక్కువైంది అనుకోండి, ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, దేవా నాకు ఏమీ లేదు, తినడానికి లేదు, నేను ఇంత నమ్ముకున్నాను, నన్ను ఇలా చేస్తున్నాం అనే మనసు మనకి వచ్చేస్తుంది కదా. సో మన దేవుడు నాకు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయి, నాకు తగినంత ఆహారాన్ని నాకు ఇవ్వమని చెప్పి దేవుడికి మనము ప్రార్థన చేసుకోవాలండి. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి తీయండి. ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలు. అంటే మనము ధనవంతులుగా ఉండద్దు, ఇట్లా ఐశ్వర్యవంతులుగా ఉండద్దు, ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండాలి, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఇవన్నీ కొంచెం వినడానికి ఏంటి ఇలా ఉంది, నన్ను ఆశీర్వదించమని దేవుడిని అడగొద్దా నేను, అలాంటి ఆలోచన రావచ్చు కదా. కానీ దేవుడు ఏంటంటే ఆయన తన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు కదా. ఆయన మనకి ప్రతి అవసరం మనం తీరుస్తున్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఆశకి వెళ్ళిపోవాలి? ఎందుకు దురాశ లేని దానికోసం మనం ఎందుకు ఆశపడి మనం ఎందుకు నష్టాన్ని తెచ్చుకోవాలి? సో దేవుడే చెప్తున్నాడు, నేను ప్రతి విషయంలో నేను మీ ప్రతి ఒక్క అవసరాన్ని నేను తీర్చే దేవుడు అని చెప్పేసి. ఇదే అధ్యాయంలో ఒకసారి 11వ వచనం చదవండి. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉండను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో చదవండి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చాలండి, నేను ఒకసారి చదువుతాను. నాకు పొదుపు కలిగినందున నేను ఇలా చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. దీని స్థితిలో పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు కదా, ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. దాన్ని ఇంకా ఆయన నేర్చుకుంటున్నాడు అనమాట, ఎలా ఉన్నా కానీ. యోగు కూడా ఆయనకి చాలా కష్టాలు వచ్చినప్పుడు ఆయన
దేవుడు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఏమీ లేకపోయినా కూడా దేవుని స్తుతించాడు. సో మన పరిస్థితి ఎలా ఉండాలి ఇక్కడి నుంచి? దేవుని దగ్గర మనము ఇది పౌలు గారు చేస్తున్న మాటలను బట్టి ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో నాకు సంతృప్తి కలిగి ఉండటం నేర్పించమని చెప్పి మనం దేవుడిని ప్రార్థిస్తాము. ఇంకా దేవుడికి నాకు అన్న వస్త్రాలు కలిగి మనం సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకున్నాము. పేదరికమైన ఐశ్వర్యమైన కాకుండా దేవా నాకు తగినంత నాకు ఇవ్వమని చెప్పేసి మనం ఇతరులతో పోల్చుకోకుండా, దురాశ పెట్టుకోకుండా, ధనాపేక్ష, మాంసాపేక్ష ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా దేవుడి సన్నిధిలో దేవా నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు మనము మనకున్న దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు అసలు ఆ థాటే రాదనమాట. దేవా నాకు ఇది ఇచ్చావు, ఈరోజు నాకు మంచి వస్త్రాలు ఇచ్చావు, నీకు స్తోత్రం యేసయ్యా, నాకు మంచి ఆహారాన్ని ఇచ్చావు. ఏది ఉంటే అది మనకి ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి ప్రతి విషయంలో మనం దానికి దేవుడికి కృతజ్ఞత